పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 128వ కీర్తన 3వ వచనం. నీలోగట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పిల్లరా, ఆరోగ్యకరమైనటువంటి దాంపత్య జీవితం దేవుడు కుటుంబ వ్యవస్థను కట్టాడు. కుటుంబంలో సమస్యలు వచ్చేటప్పుడు, పరిస్థితులు తారుమారయ్యేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ రోజున పోలీస్ స్టేషన్లు, కోర్టులు, వీధిలో పెద్దల దగ్గర ఎక్కువ శాతము కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ, గొడవల మధ్య సతమతం అవుతున్నటువంటి కుటుంబాలంతా కూడా కోర్టులు వెంబడి, పోలీస్ స్టేషన్ల వెంబడి, గ్రామంలో ఉన్న పెద్దల ద్వారా, వీధుల్లో ఉన్నటువంటి పెద్దల ద్వారా వాళ్ళ సమస్యకి పరిష్కారాన్ని వెతుకుతున్నారు. మంచిది. కానీ కుటుంబాన్ని కట్టినటువంటి దేవుని దగ్గరికి చాలా మంది రావటం లేదండి. కుటుంబాన్ని బాగు చేయగలిగినటువంటి వాడు దేవుడు ఒకడే. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి కుటుంబ వ్యవస్థలో ఎక్కువ ప్రభావము బిడ్డల మీద కనబడేది భర్త యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం మీద ఆధారపడి ఉంది. దేశానికి, కుటుంబానికి దేవుడే కేంద్రముగా ఉండాలి. అలాగే భర్త యొక్క ఆత్మీయత, పరిశుద్ధత, విశ్వాసము కుటుంబంలో చాలా ప్రభావితం చేస్తుంది. నేను భర్త కోసం గడిచినటువంటి వారాల క్రితం చెప్పాను. గడిచినటువంటి వారము భార్య యొక్క పాత్ర సంఘములోను, కుటుంబంలోను ఎలా ఉండాలో నేను చెప్పాను. భార్యను ఫలించు ద్రాక్షావల్లితో దేవుడు పోల్చాడు. ద్రాక్షావల్లి గుత్తిలో ఉంటేనే దానికి విలువ. గుత్తు నుంచి బయటకు వచ్చిందా దానికి ధర తక్కువ అయిపోతుంది. అంటే నీ భర్తను, నీ పిల్లలను విడిచి నువ్వు మీ తల్లిదండ్రుల ఇంటి దగ్గరికి వెళ్తే నీకు విలువ తగ్గిపోద్ది. 1 రోజు ఆదరిస్తారు, 2 రోజులు ఆదరిస్తారు, 10 రోజులు నీకు ఆదరిస్తారు. అప్పుడు ఇంటి వారికి కాస్త భారం అవుతావు నువ్వు. సంఘము కూడా ఒక ద్రాక్షావల్లి లాంటిదే. నువ్వు సంఘములో ఉంటేనే నీకు విలువ, లేకపోతే సాతానుడు తరుముతాడు నిన్ను. ఈ ద్రాక్ష పళ్ళు అమ్మినటువంటి వారి దగ్గర చూడండి, గుత్తినే అడుగుతాం. రాలిపోయింది ఎవరు అడుగుతారంటే సవుకు బారిపోయినటువంటి బేరాలు ఆడినటువంటి వారు దేన్ని అడుగుతారు? అమ్మ అది ఇచ్చాను అంటే రాలిపోయిన దానికి విలువ లేదు. భార్య ఎప్పుడు కూడా కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా నీ భర్త దగ్గర నుంచి నువ్వు రాకూడదు. అక్కడే ఇంక నువ్వు సమస్యలు వస్తుంది. సర్దుకుపోయే మనసు నీకు ఉండాలి భార్యగా. ప్రతి ఇంట్లో ఏదో సమస్య ఉంటుంది, కానీ భార్యగా నువ్వు ఏం చేయాలో తెలుసా? ఓర్చుకునే మనసు నీకు ఉండాలి, సహించే మనసు నీకు ఉండాలి. లేదా నీ ఇల్లు శ్మశానంలాగా అయిపోతాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, పెళ్ళిళ్ళైనటువంటి నా ప్రియ చెల్లెలకు, అక్కలకి నేను చెప్తున్నాను, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా నువ్వు గుత్తిలో ఉంటేనే నువ్వు చాలా విలువైనటువంటి వ్యక్తి అవుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రచయిత ఇలా రాశాడు, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలి నీకు. అంటే నీకు ఆధారమైనటువంటి వ్యక్తి చనిపోయాడు, నువ్వు రాలిపోయావు, ఇంక నీకు రాగాలెందుకు. వాడిపోయే పొద్ద నీకు వర్ణాలు ఎందుకే, లోకం ఎన్నడో చీకటి అయిపోయింది. చూడండి, భర్త లేనటువంటి వ్యక్తి కోసం ఒక రచయిత రాశాడు ఇది. కానీ లోకములో రాలిపోయినటువంటి పువ్వుకి
విలువ ఉండదు, తోటమాలి నీకు లేడు అంటున్నాడు. కానీ నా ప్రభు ఆయన తోటమాలిగా, నిన్ను చిగురించే వ్యక్తిగా, నువ్వు పుష్పించే వ్యక్తిగా, నీ జీవితంలో చిరునవ్వును పుట్టించే దేవుడుగా, నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన వారాలు భార్య యొక్క పాత్ర కోసం మనం ధ్యానం చేశాము. ఈ రోజున మన కుటుంబ జీవితాలలో పిల్లలను, ఆడబిడ్డలను కానివ్వండి, మగబిడ్డలను కానివ్వండి, వారిని దేవుడు ఎలా పోలుస్తున్నాడంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె నుందురు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒలీవ చెట్లు 2 రకాలైనటువంటి చెట్లు ఉంటాయి. గ్రామములో పెరిగినటువంటి ఒలీవ చెట్లు ఉంది, గ్రామము అవతల అడవిలో పుట్టి పెరిగినటువంటి ఒలీవ చెట్లు కూడా ఉంది. ఎన్ని రకాలు ఉంది? ద్రాక్ష ఒలిలో 2 రకాలైనటువంటి ద్రాక్ష ఒలిలు చెప్పాను. మాధుర్యాన్ని పంచినటువంటి భార్య ఉంది, కారు ద్రాక్ష కాచే భార్య కూడా ఉంది. చాలా మంది భార్యలు ఇలాంటి వారు ఉన్నారు. కారు పులుపు మాటల్లో సమాధానం లేదు. 2 రకాలైనటువంటి భార్యలు ఉన్నారు. అలాగే పిల్లలలో 2 రకాలైనటువంటి పిల్లలు ఉన్నారు. ఒకటి పచ్చని ఒలివ మొక్కలుగా ఉన్నటువంటి పిల్లలు, రెండోది అడవిలో పెరిగినటువంటి ఒలివ చెట్లు కూడా ఉన్నారు. దేవుడు మన యొక్క జీవితాన్ని, లేక మన పిల్లల యొక్క జీవితాన్ని ఎలాగా డిజైనింగ్ చేశాడంటే, పచ్చని ఒలివ చెట్లు వలె వారు మొక్కగా ఉండిపోకూడదు. మొక్కగా ఉంటే ప్రయోజనం ఉండదు. ఆ మొక్కకి ఆ ఇంటి యజమానురాలు ఏం చేయాలంటే దాన్ని పెంచాలి. ఆ ఒలివ మొక్కను పెంచాలి. పెంచేటప్పుడు ఒక 7-8 సంవత్సరాల వరకు కూడా ఆ ఒలివ చెట్టుకి ఫలాలు రాదు. 7-8 సంవత్సరాలు దాటాక 15 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఆ చెట్టు ప్రతి సంవత్సరం కాపిస్తూనే ఉంటుంది. ఇంకా దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పిల్లరా, అంటే మొదటి సంవత్సరం నుంచి 7-8 సంవత్సరాల వరకు కూడా ఒక తల్లి తన బిడ్డను, తల్లిదండ్రులు ఎలా పెంచాలంటే గారాభంగా పెంచాలి. 1 నుంచి 7-8 సంవత్సరాల వరకు గారాభంగా పెంచాలి. 8 నుంచి 15-18 సంవత్సరాల వయసు వరకు ఎలా పెంచాలో తెలుసా? విద్యార్థిగా, స్నేహితుడుగా, స్నేహితురాలుగా నీ బిడ్డలను పెంచాలి. ఇంకొక రీతిగా పెంచాలి. వాళ్ళకి దాసులుగా పెంచాలి. మనం పని చేసే బిడ్డలుగా పెంచాలి. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చేటప్పుడు మనసిప్పి నీ పిల్లలు నీతో చెప్పుకోగలిగినటువంటి స్థితిలో నువ్వు పెంచాలి వారికి. ఈ రోజున పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు జీవితంలో జరిగినటువంటి అపజయాలను మనసు విప్పి చెప్పుకోలేదు. కాబట్టే ఎంతో మంది యవ్వనస్తులు తమ కాలము చెల్లక ముందే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నా ప్రభునందు పిల్లరా, నీ బిడ్డలు ఎప్పుడైనా నీతో మనసిప్పి కష్టమైన, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, ఆటుపోట్లు ఎదురైనా, ఏదైనా నీతో చెప్పుకున్నటువంటి రీతిలో నువ్వు పెంచాలి తప్ప పోలీస్ స్టేషన్ లాగా ఉండకూడదు. గృహం ఎలాగ ఉండకూడదు? పోలీస్ స్టేషన్ లాగా ఉండకూడదు, హాస్పిటల్ లాగా ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎన్నో మార్లు చెప్పాను. కొంతమంది తండ్రి ఎలాగ ఉంటారు తెలుసండి? పోలీసులాగా ఉంటాడు. పోలీసులాగా గద్దించడం, వాళ్ళకి భయపెట్టడమే. డాక్టర్ లాగా వైద్యం చేసేవాడు కావాలంటే తండ్రి.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 2 రకాలైనటువంటి ఒలివ చెట్లు నేను చూపిస్తాను. ఒకటి అడవిలో పుట్టినటువంటి ఒలివ చెట్టు, 2 ఇంటి సమీపములో ఊరిలో పెరిగినటువంటి ఒలివ చెట్టు. ఎలాగున్నారు మన పిల్లలు? అడవిలో పుట్టి పెరిగినటువంటి ఒలివ చెట్టు ఎలాగుంటుందో తెలుసు, దాని క్రమం ఉండదు. ఎలా పడితే అలా పెరుగుతుంది అంతే. ఒక క్రమమైనటువంటి పద్ధతిలో పెరగదు. ఈ రోజున చాలా మంది పిల్లలు, ఈ రోజున యవ్వన పిల్లలు ఎలా తయారయ్యారో తెలుసండి. పనికి రానటువంటి చెత్తంతా చుర్రుకోవడానికి వెళ్తున్నారు. తల్లిదండ్రులు కూడా దానికే ప్రోత్సహిస్తున్నారు. నీ అంట నీ పిల్లలను తీసుకొచ్చి నువ్వు మందిరానికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకు ఈ రోజున క్రైస్తవ తల్లిదండ్రులు ఉంటున్నారా? నీ పిల్లలను దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు అంతే. వాళ్ళు ఆయన కొరకు పెంచాలి మీరు వారిని. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానంగా దేవుడు నీకు ఇచ్చాడు. వారిని దేవునికి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా నువ్వు పెంచాలి. ఆయన నీకు ఇచ్చాడంతే. ఎప్పుడంటే ఆయన ఇష్టపడితే, ఎప్పుడైతే ఆయన ఇష్టపడతాడో ఆయన ఏం చేస్తాడో తెలుసా? తెంచుకుని వెళ్ళిపోతాడు. పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఉద్యానవనమందు మేపుటకును పద్మములను వేరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయినట్టు. దేన్ని ఏరడానికి వెళ్ళాడంట ఆయన? తన ఉద్యానములో ఉన్నటువంటి పద్మములను ఏరుతున్నాడు. వేరటం అంటే తీసుకెళ్ళిపోవడం. వేరటం అంటే అర్థమవుతుందా? తీసుకెళ్ళిపోవడం. ఏ పువ్వు సరిగ్గా వికసించిందో ఆ పువ్వును ఆయన ఏం చేస్తాడు తెలుసా? కోసుకుని తీసుకెళ్ళిపోతాడు. నువ్వు అనుకుంటావు ఏటింతకాలం ఉంటుండగానే తీసుకెళ్ళిపోయారని మనం రొమ్ము కొట్టుకుంటుంటాం. కానీ దేవుడు తను ఇష్టపడినటువంటి వ్యక్తులు, భక్తులను ఆయన ఏం చేస్తాడు తెలుసా? కోరుకొని తీసుకెళ్ళిపోతాడు. ఆయన కోసుకొని తీసుకెళ్ళిపోతాడు. ఆ ఉద్యానవనంలో నీ పిల్లలు వెతుకుతున్నారా? లేకపోతే రాలిపోయి మట్టిలో కలిసిపోయినటువంటి వారు ఉన్నారా? ఆయన కోసుకోవడానికి భూమి మీదకి వచ్చాడు. సంఘమే ఆయన ఉద్యానవనము. ఆ సంఘములో పరిశుద్ధతగా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈమె యోగ్యరాలంటేనే తీసుకెళ్తాడు. లేకపోతే నేను తీసుకెళ్ళడానికి నువ్వు అర్హురాలు కాదు, ఇంకా నువ్వు ఎక్కడ పెరగాలి? పరిపక్వత దశలోకి ఎక్కడ ఏ స్థలంలో రావాలి? సంఘము అనబడినటువంటి ఉద్యానవనంలో ఏం చేయబడాలో తెలుసా? పరిపక్వత దశలోకి రావాలి పువ్వులు. ఏ పువ్వులంట? సంఘం. ఈ ఉద్యానవనములో పద్మములు. ఏ పద్మము అయితే వికసించిందో, తన రాజ్యములో యోగ్యురాలు అర్హుడు అంటారో ఆ పువ్వును తెంచుకునైనా తీసుకెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎలాగున్నా ఏ పువ్వుతో పోల్చాడు దేవుడిని? పరిపక్వత దశలోకి ఎదుగుతున్నావా? ఆయన వచ్చేటప్పుడు అలాగే ఉంటున్నావా ఇంకా? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా మనం. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసినటువంటి పత్రిక 11, 17, 18 వచనాలు. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై నా ప్రభు నీ భోజనపు బల్ల చుట్టూ పచ్చని ఒలీవ మొక్కల వెదగాలని దేవుడు కోరితే ఇంకొక చెట్టు కనిపిస్తుంది ఇక్కడ. అడవి ఒలీవ మొక్క, అడవి ఒలీవ చెట్టు, అడవిలో పెరిగినటువంటి ఆ చెట్టుకి కొంతమంది పిల్లలు ఎలా పెరిగారు తెలుసండి? వారు ఏ టైంకి వస్తారో తెలియదు ఇంటికి, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అంటే
అంటే అడవి ఒలివ మొక్కలా పెరుగుతున్నాడు. వాడి భాష, వాడి వేషం అదంతా చూస్తే అడవిలో పుట్టి పెరిగినటువంటి వాడిలాగానే తయారవుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అపవిత్రమైనటువంటి అలవాట్లకు బానిసైపోయాడు ఈ రోజున యువత. అడవి ఒలివ మొక్కల్లాగా వెళ్ళి పెరిగిపోయారు వాళ్ళు. ఆ అడవి ఒలివ మొక్కను కట్ చేసి శ్రేష్టమైనటువంటి ఒలివ మొక్క ఏర్లతో దాన్ని అంటు కడితే అది ఏమవుతుంది తెలుసా? శ్రేష్టమైన ఒలివ మొక్క అవుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అక్కడ పౌలు అదే మాట్లాడుతున్నాడు. చదవమ్మ ఒకసారి. అయితే కొన్ని విరిచివేయబడి కొమ్మలలో అడవి ఒలివ మొక్కవైనటువంటి నీవు దేని మధ్యనమ్మా? వాటి మధ్యన అంటగట్టబడి ఒలివ మొక్క సారవంతమైనటువంటి ఏరులో వాటితో కలిసి నువ్వు పాలు పొందిన ఎడల దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు సారవంతమైనటువంటి ఒలివ మొక్కలు అవుతావు. నీ పిల్లలు సారవంతమైనటువంటి ఒలివ మొక్కలుగా వెదగాలంటే వారు పెరిగింది అక్కడ తెలుసా? లోకము అనబడినటువంటి అరణ్యం. లోకం పరిస్థితులు చూడండి, ఎంత స్పీడ్గా వెళ్తున్నారో పిల్లలు. ఎంత చిన్న చిన్న పిల్లల దగ్గర గంజాయి పొట్లాలు ఉందండి. స్కూల్ చదువుకునవలసినటువంటి వయసులో గంజాయి ఉంది. ఎవరైనా లిఫ్ట్ అడిగితే భయం వేస్తుంది. వాడు జోబులు ఏటుందో తెలియదు. గంజాయి ప్యాకెట్లు, మత్తు పదార్థాలు. అంటే ఎక్కడ పెరుగుతున్నారు తెలుసా? లోకము అనబడినటువంటి అరణ్యములో వారు అడవి ఒలివ మొక్కల్లాగా వెదిగారు. దానిని విరవాలి. దేవునికి స్తోత్రం. విరిచి విరిచి సారవంతమైనటువంటి ఒలివ ఏరులతో దాన్ని అంటుగడితే అది సారవంతంగా, అంటే కుటుంబానికి దీవెనకరముగా, దేవుని పరిచర్యలో దేవుడికి మహిమకరముగా, ఆరోగ్యవంతులుగా తమ జీవిత యాత్రను ముగిస్తారండి. 30 సంవత్సరాలు రావటం లేదు, చనిపోతున్నారు. 30 దాటడం లేదు, రాలిపోతున్నారు పిట్టల్లాగా. కారణం ఏంటో తెలుసా? అపవిత్రమైనటువంటి పదార్థాలకి, మద్యానికి బానిసైపోయి తమ కాలము రాకముందే వెళ్ళిపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ అడవి ఒలివ మొక్క యొక్క పరిస్థితి క్రమము లేనటువంటి పద్ధతుల్లో పెరిగింది. తల్లిదండ్రులారా, మీరు డాడీ మమ్మీ నేర్పిస్తున్నారు అనుకుంటున్నారు. మీరు మాట్లాడే ప్రతి భాష వారు నేర్చుకుంటారు. డాడీ మమ్మీ కాదు, పిల్లరా పాపా అనే పిలు. అదే కాదు, రహస్యంగా నువ్వు మాట్లాడినటువంటి పదాలు కూడా వారు నేర్చుకుంటాడు. ఎక్కడ మాట్లాడతాడు? బూతులు ఎలాగొచ్చింది అడిగి, ఎలాగొచ్చింది అడిగి. డాడీ మమ్మీతో పాటు కూడా నువ్వు భర్త కన్నట్టు మాటలు వాడు విన్నాడు. నీ భార్యకు అన్నది వాడు విన్నాడు. వాడు అదే చుట్టూ తిడతాడు. కాబట్టి ఈ రోజున చాలా మంది గృహాల్లో సమస్యలు రావటానికి, పిల్లల యొక్క వెదుగుదలలో రావటానికి తల్లిదండ్రులు మాట్లాడుకున్నటువంటి భాష సరిగ్గా లేదండి. నేనంటాను, నీ భార్యను గనక నువ్వు తల్లిలాగా చూస్తే తన కడుపును పుట్టిన తొలిచూలు సంతానంగా నిన్ను చూస్తుందామె. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు మహారాణిగా చూడాలంటే నీ భర్తకు నువ్వు మహారాజు చేయాలి తల్లి. ఒక భార్య తన భర్తను మొదటి సంతానంగా ఎప్పుడు ఎంపిక చేసుకుంటుందో తెలుసా? తన సొంత తల్లిలాగా నన్ను ప్రేమిస్తున్నాడని ఆమె గ్రహించేటప్పుడు.
ప్రైజ్ గాడ్. నువ్వు మహారాణి అవ్వాలంటే నీ భర్తకి ఏం చేయాలి? నువ్వు మహారాజును చేయాలి, మహారాజుగా చూడాలి. నీ భర్త రాజు అయితే నువ్వు రాణయ్యావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవ్వన ప్రాయములో పెరుగుతున్నటువంటి పిల్లలు వారు ఎటువంటి స్నేహితులు ఎంపిక చేసుకున్నారో, వారు ఎంపిక చేసుకున్న విధానం బట్టి కూడా వారి జీవితాల మీద ప్రభావితం చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వయసుకు వచ్చేటప్పుడు, పిల్లలు వెదుగుతునేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా స్నేహానికి అవసరం, స్నేహం అవసరం. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా స్నేహం ఉంటారు. స్నేహం లేనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేము ఇక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మన పిల్లలు వెదుగుతుండేటప్పుడు ఎటువంటి వ్యక్తులతో స్నేహమును ఎంపిక చేసుకున్నారు? వారు చెడిపోవడానికి వారు ఎంపిక చేసుకున్న స్నేహం యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. దావీదు మహారాజు కుమారుడైనటువంటి అమ్నోను చెయ్యరాని నిత్యమైనటువంటి కార్యం చేశాడు. దావీదు యొక్క కడుపులో పుట్టినటువంటి వాడు, దావీదు ఇంటిలో పుట్టి దావీదు దగ్గర పెరిగి దావీదు ఇంటిలో పుట్టినటువంటి దావీదు యొక్క సంతానమైనటువంటి అమ్నోను చెయ్యరానటువంటి చెడ్డ కార్యములు చేశాడు. పిల్లరా, సమూయేలు 2వ గ్రంథము 13:3 వచనం. సమూయేలు 2వ గ్రంథము 13:3. అమ్నోనుకు మిత్రుడు ఒకడుండెను, దావీదు సహోదరుడైనటువంటి షిమ్యా కుమారుడు యెహోనాదాబు. కపటమైనటువంటి వాడు అంటండి. ఉందాలకి అక్కడ చదువు. ఈ యెహోనాదాబు బహు కపటమైనటువంటి వాడు. అటువంటి వాడితో దావీదు కుమారుడు ఏం చేశాడు తెలుసా? స్నేహం చేశాడు. స్నేహం అనేది కట్టేదిగా ఉండాలి కానీ కూల్చేసేదిగా ఉండకూడదు. నీవు జీవితంలో వెదగడానికి సగ భాగం ఎవరి ప్రభావం ఉంటుంది తెలుసా? నీ పక్కన నీ స్నేహితుడు బట్టే ఉంటుంది. మంచి ఉద్యోగం వచ్చింది, రేపటి నుంచి జాయిన్ అయిపోమని చెప్పాడు. కానీ స్నేహితులు ఎందుకు రాదే, ఆటో వేసుకుంటే బ్రహ్మాండంగా ఆటో వేసుకుంటే ఏ రోజు కూలి ఆ రోజుకు సంపాదించుకోవచ్చు, సాయంత్రం 6 గంటలకు వచ్చేవచ్చు, మధ్యాహ్నం ఇంటికి భోజనానికి రావచ్చు, భార్య పిల్లల్ని చక్కగా చూసుకోవచ్చు అని సలహాలు ఇచ్చి ఉద్యోగాన్ని కూడా వెగ్గట్టుకున్నటువంటి వారు ఉంటారు. నువ్వు ఎంపిక చేసుకున్న స్నేహితుని యొక్క ప్రభావం నీ జీవితం మీద సగం ఉంటుంది. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలన్నా నీ స్నేహితుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. వాడు వెళ్ళొద్దంటే వెళ్ళవు, నువ్వు వాడు ఇవ్వద్దంటే ఇవ్వవు, ఆవిడ రాలేదంటే నువ్వు రావు, ఆవిడ ఇవ్వలేదంటే నువ్వు ఇవ్వవు. ఇవ్వటానికైనా రావటానికైనా స్నేహితుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిల్లరా, అంటే జీవితంలో ఆత్మీయ యాత్రలో కూడా ఆత్మీయతలో వెదుగుతున్నటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకోవాలి. బలహీనులైనటువంటి వారు ఉంటారు, అల్ప విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. నువ్వెవరో చెప్పాలంటే నీ స్నేహితుడు ఎవరో చెప్పు ముందు నేను చెప్తానన్నాడంట ఒక ఆయన. నీ వెదుగుదల ఎలాంటిదో నీ స్నేహితుడు ఎవరో చెప్పు, ఆ స్నేహితుని బట్టి నీ జీవితం ఏదో కొలత ఇచ్చని చెప్పాడంట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి స్నేహితులు మీకు ఉన్నారు? నీ పిల్లలకి ఎటువంటి స్నేహితులు ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది ఒక బ్యాచ్ నేను ఎరుగుతున్న పిల్లలు
భార్యలను సంతోష పెట్టకుండా ఒకడు కాదు ముగ్గురు కాదు అందరు అలాగే ఉన్నారండి. ఆ బ్యాచ్ అంతా కూడా భార్యను కొట్టడం, తిట్టడం, నిందించడం, పంపించడం, ఇంట్లో ప్రశాంతంగా మందు తాగడం. లేరు అలాంటి వారు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, మొత్తం బ్యాచ్ అంతా కూడా తయారంటే నువ్వు ఎవరితో స్నేహం చేసావో వారి ప్రభావితం సగానికి నీ మీద పడుతుంది. కాబట్టి జీవితంలో సరైనటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకోవాలి. స్నేహం చేయాలంటే ఎవరితో వాళ్ళతో స్నేహం చేసావనుకోండి, ఈ రోజున మత్తు పదార్థాలు కూడా ఒక వ్యక్తికి ఎలాగా ప్రాకుతుందో తెలుసా? మంచిగా మత్తు దగ్గరగా అవుతుంది, తర్వాత ఎముడైపోతుంది వాళ్ళ జీవితంలోనికి. ఎలాగొస్తుంది? చుట్టాలలాగా వస్తుంది, స్నేహితుడిలాగా వస్తుంది, తర్వాత ఎముడుకు. రా, టైం అయింది, బాస్ పిలుస్తున్నాడు. ఏదే దేనికి? టైం అయితే లాగుతుంది జిమ్ 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 అని. కాబట్టి పిల్లరా, ఒక త్రాగుబోతు యొక్క తండ్రిని బట్టి ఇద్దరు కొడుకులు ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నాడు. ఎప్పుడు భార్యను కొట్టేవాడు, తిట్టేవాడు, పిల్లల్ని సరిగ్గా ప్రేమించేవాడు కాదు. ఒకడేమో ప్రయోజకుడై చదివి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు, ఒకడేమో తండ్రి కంటే రెండంతలుగా చెడిపోయాడు. ఒక రోజు నాకు ఫంక్షన్లో అడిగారు వాళ్ళిద్దరికి ఒక ఆయన, ఒరే వాడేమో చదువుకుని బాగా ప్రయోజకుడు అయ్యాడు, నువ్వేంటి ఇలా తయారు అయ్యాడు అంటే, అత్త చెడిపోయినటువంటి వ్యక్తిగా అడిగితే ఆయన అన్నాడు, ఇలా పాడవడానికి గల కారణం మా నాన్నగారేనండి. ఎప్పుడు ఇంట్లో గొడవలు అల్లర్లండి, అది భరించలేక నేను త్రాగుడు అలవాటు చేసుకున్నాను. ఇంకొకరిని అడిగితే, ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిని అడిగితే వాడు ఏంటి చెప్పాడు తెలుసా? మా నాన్నలాగా ఇంకెప్పుడు కూడా నా భార్యను ఇంకా పెళ్ళి అయితే అలాగ కొట్టి పిల్లలను ఇబ్బంది పెట్టకూడదంటే దానికి నేను దూరం అవ్వాలనుకుని తీర్మానం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ అమ్నోను అనబడినటువంటి వ్యక్తి దావీదు కుమారుతె అయినటువంటి దావీదు కుమారుడు అమ్నోను. దావీదుకి అబషలోము ఉన్నాడు. అబషలోముకి ఒక చెల్లి ఉంది, ఆమె పేరు తామర. చెల్లిని పాడు చేయడానికి ప్రణాళికను రచించినటువంటి వాడు ఈ స్నేహితుడు. అమ్నోను తన సొంత చెల్లిని పాడు చేయటానికి యెహోనాదాబు ఏం చెప్తాడంటే ఒక కథ రచిస్తాడు. అక్కడ నీకు ఒంట్లో బాగలేదని చెప్పు మీ నాన్నతో, తామరతోటి వంట చేసి ఇంటికి పంపించమని చెప్పు, ఆమె వచ్చేటప్పుడు నువ్వు చేయవలసిందేదో. స్నేహితుడు ఇచ్చినటువంటి సలహా ఈ రోజున నిజంగా నీ స్నేహితుడు వెతికితే నువ్వు చూడగలవా? ఈ రోజున స్నేహితులు నీతో ఉన్నటువంటి వ్యక్తులే నువ్వు వెతికితే చూడగలిగినటువంటి స్థితిలో వారు ఉన్నారా? సంతోషించే స్థితిలో వారు ఉంటున్నారా? ఆనందించే స్థితిలో ఉన్నారా? లేక నీ మీద రెండు మాటలు బురద జల్లుతూ చెప్పుకొని తిరుగుతున్నాడా? చాలా మంది ఎలాగున్నారు తెలుసా? రాసుకొని పూసుకొని మమ్మల్ని ఎవరు కూడా విడదీయలేనటువంటి బాంధవ్యం అని రాసుకొని పూసుకున్నటువంటి వారు ఉన్నారు. కానీ సైడ్ అయితే అడుగు వాడి కోసం వాడు ఏడు చెప్తాడు. రాసుకొని పూసుకున్నట్టు ఏ అమ్మ అని అడిగితే ఈవిడ లేనప్పుడు ఆవిడకి అడిగితే చెప్తుంది ఆవిడ కోసం. ఆవిడంటే ఎలాడదాయో మీకు తెలుసా? వాడా ఇది ఈ రోజున స్నేహితుల మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాలు. నిజమైన స్నేహితుడు ఉంటాడు ఒకడు, వాడు విడువక ప్రేమించేవాడు. సామెతల గ్రంథం 17:17లో నిజమైన స్నేహితులుగా ఉండాలి మనం. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఇంక మీరు నాకు శిష్యులు కాదు, మీరు నాకు స్నేహితులు అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజుగారింటి దగ్గర పరిస్థితులు తారుమారు అవటానికి గల కారణం ఏంటో తెలుసా? కడుపున పుట్టినటువంటి బిడ్డలు సరిగ్గా లేకపోవడం బట్టేనండి. చెప్పడం లేదేంటి మీరు? రాదా? అర్థమవుతుందా అమ్మా? మీకు అర్థమవుతుందా లేదా? మరి అర్థమైతే మీరు చెప్పాలి కదా.
అంటే మీ పిల్లలు బట్టి మీకు కుటుంబాలు చాలా ప్రశాంతంగా ఉందని అర్థం అనమాట. మేము అలాగ లేమండి. ఈరోజు చాలామంది మేము అలాగ నాకు కాదు, ఫలానా వారికి కాదు అంటే నువ్వు గొడుగు వేసుకుని వస్తున్నావు సంగతి. ఈ గొడుగెత్తి వాళ్ళకి వీళ్ళకి నీ గొడుగు మడత చేసి పక్కన అర్థమవుతుందా? గుండెల్లో గుణపంలా దిగిపోవాలి ఈ రోజు పిల్లలు పెంచే విధానంలో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏం నేర్పిస్తున్నావో తెలుసా? నీ పిల్లలకు నువ్వు నేర్పవలసింది నేర్పలేదు. చదువు నేర్పించావు, ఇంగ్లీష్ మీడియం చదివించావు, సంస్కారం వేదాలకి సంస్కారం ఉందా? చదివించావు, మంచిదే, నేను చదివించలేదు. చదువుతో పాటు ఏముండాలి తెలుసా? వాళ్ళకి సంస్కారం ఉండాలి. చదువు కన్నా గొప్పది సంస్కారము, పద్ధతిగా మాట్లాడే విధానము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్నోను చేసినటువంటి స్నేహము బట్టి తన చెల్లిని పాడు చేశాడు. అది విన్నటువంటి అబషలోము తన చెల్లి అయినటువంటి తామరును పాడు చేసినటువంటి అమ్నోను మీద పగ పెట్టుకున్నాడు. టైం కోసం చూస్తున్నాడు. నా చెల్లిని పాడు చేసినటువంటి వాడిని నేను చంపగా మానని పగ పెట్టుకుని. ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి వారు వీళ్ళు, దావీదు కడుపులో పుట్టినటువంటి వారు వీళ్ళు. అబషలోము ఏమి రచన చేస్తాడో తెలుసా? గొర్రెలు బొచ్చు కాలము, కత్తిరించు కాలం వస్తుంది. రాజకుమారులకు అందరికీ నేను విందుని ఏర్పాటు చేస్తున్నానయ్యా, నువ్వు కూడా రమ్మని. వానికి దావీదుకి ఏం చేస్తాడు తెలుసా? ఆహ్వానాన్ని తెలియపరుస్తాడు. బాబు నేను రాలేను రా నాయనా అనేటప్పుడు అబ్షలోము ఏమంటాడు తెలుసా? అమ్నోనునైనా పంపించు. అక్కడ స్పాట్ ఏర్పాటు చేశాడు. ఎక్కడ? సొంత కొడుకులు ఒకరిని ఒకరు చంపుకునే స్థితికి దిగజారిపోయాడంటే స్నేహము. మీ మధ్యన భార్య భర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తుందో తెలుసా? వీడు గిల్లుతాడు, వీడు ఇద్దరు బాగా బండి మీద తిరుగుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారని వీడు గిల్లుతాడు. ఎవరు చెప్పండి? చూడలేకపోతున్నాడు వీడు. ఇసుక యూత బుద్ధిది గిల్లాడు. వీడికి వచ్చిన మనశ్శాంతి ఉండదు. ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు ఆవిడ ఫోన్ చేస్తే అనుమానం వీడికి. కారణం గుచ్చాడు. అప్పటి నుంచి అనుమానం స్టార్ట్ అయింది. ఆమెకు తో ఉన్నటువంటి స్నేహితురాలు కూడా ఎలాంటి వాళ్ళో తెలుసా? ఈ బ్యాచ్, గిల్లిన బ్యాచ్, గుచ్చిన బ్యాచ్. మీ ఆయన ఎప్పుడు లేనిది ఎందుకు ఆలస్యం వస్తున్నాడు తెలుసా? నేను బండి మీద చూశాను. సరే, పాల్లో చింతపిక్క పడేసినట్టుగా అయిపోయింది, ఇరిగిపోయింది. అంత ప్రేమ అంత కూడా ఏమైపోయింది? ఇంత మాటకి 20 లీటర్ల పాలలోనే చింతపిక్క పడేసినట్టుగా ఇరిగిపోయిందమ్మా. కారణం ఆడు తిరిగినటువంటి వాడు కాదు. కానీ స్నేహితుల మాటలు విని ఈ రోజున దాంపత్య జీవితాలు ఏమైపోతుంది తెలుసా? ప్రైజ్ గాడ్. కాబట్టే కుటుంబాలు కట్టే స్నేహితులతో ఉండాలి. నువ్వు పరిశుద్ధమైన జీవితం వైపు నడిపిస్తున్నటువంటి వ్యక్తులతో స్నేహం ఉండాలి. ప్రార్థనా పరులతో స్నేహం చేయాలి. పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తులతో స్నేహం చేయాలి. దేవునికి దగ్గరగా బ్రతికినటువంటి వ్యక్తులతో స్నేహం చేయాలి. నువ్వు నీ కోసం ప్రార్థన చేస్తాడు, నీ యోగక్షేమాల కొరకు సలహాలు ఇస్తాడు, నీకు దేవునికి దగ్గరగా తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రోజున యాకోబు యోహాను అనబడినటువంటి ఒక సంఘానికి వెళ్ళినటువంటి వారు వీళ్ళిద్దరు. చెప్పండి, యాకోబు యోహాను. వీళ్ళకు కొడుకు కూతురున్నాడు. యాకోబుకి యోహానుకి కూడా కొడుకు కూతురున్నారు. ఆయన ఆటో వేసుకున్నవాడు, ఈయనేమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ప్రతి దినము కూడా దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నారు. అల్లరలు లేదు, గొడవలు లేదు. ఆ పిల్లల యొక్క ఆటలు సాంప్రదాయ పరమైనటువంటి రీతిలో ఆడుకునేవారు. వీళ్ళేమో ఉద్యోగస్తులు,
మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు, కారు ఉంది, క్రికెట్ ఎక్కడ ఆడుతున్నా తెలిసి వీళ్ళు ఇంట్లో ఆడుతున్నారు. ఇంట్లో క్రికెట్ ఆడితే ఏమవుతుందమ్మా? కిటికీ అద్దాలు ఇరుగుతుంది, టీవీలు పగులుతుంది. అట్టి రీతిలో వీరు పెరిగారు. వీడికి ఎప్పుడు రోగమే, కూర్చుంటే లేవలేదు, లెగిస్తే వీడికి మనశ్శాంతి ఉండేది కాదు. కానీ యోహాను గారేమో వీడు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు, వాడేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాడు. ఆమె పాచిపల్లి ఇంటింటి చేసుకుంటూ బ్రతుకుతుంది. కానీ వారి జీవితంలో చాలా సంతోషం ఉంది, ఆనందం ఉంది, నవ్వుతూ బ్రతుకుతున్నారు వాళ్ళు. ఒక రోజు నేమన్నది, ఆ రీతిగా వారు ఉండటానికి కారణం ఏంటో నువ్వు 10 రోజులు సెలవు పెట్టి నువ్వు కనిపెట్టాలి ఇంటి గురించి. వాళ్ళు ఏడు దొరికినట్టు కొందరికి మూట 10 రోజులు లీవ్ పెట్టాడంటే. యోహాను ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు 10 రోజులంతా కూడా బాగా నిఘా చేశాడు. యోహాను ఆటో నుంచి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో, ఇంటికి వెళ్ళే దారిలో బకెట్లో నీళ్ళుంటే చూసుకోకుండా ఒక రోజున తన్నిసాడు, పడిపోయింది అది. అక్కడే వంటగదిలో ఉన్నటువంటి భార్య సౌండ్ ఏటోని పరిగెత్తుకొని వచ్చి ఆ భర్తతో అంటున్నాడు, సారీ అండి నేను చూసుకోకుండా పెట్టానండి. భర్త అంటున్నాడు, సారీ నేనే చూసుకోకుండా దాన్ని తన్నిసాను. అదొకటి ఈయనకి బాగా సూట్ అయింది. అంటే వాళ్ళ ఇంట్లో ఏం లేదు, ఏమి లేదు తెలిసా, ఎక్కడున్న వస్తువు అక్కడ. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒకరిని ఒక్కొక్కరు ఒక పొరపాటు జరిగితే క్షమాపణ చెప్పుకుంటున్నారు. అక్కడ అలా లేదు, నీ సంపాదన ఎక్కువ, నా సంపాదన ఎక్కువ. ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో ఈ యాకోబు వెళ్ళి కనిపెట్టాడు, వారు తెల్లవారుగానే ప్రార్థనలు చేసుకుంటున్నారంట. యోహాను గారు కాస్త చిన్న చదివే చదివాడు, కానీ బైబిల్ చదువుకుంటున్నాడు. వారింట్లో ఎప్పుడు పాటలు, యేసయ్య పాటలే వినిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. 10 రోజులు అవసరం లేదమ్మా, 1 రోజు చాలు నాకు. వారు లెగిసినట్టుగా దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుకుంటున్నారు, వాళ్ళు వింటూ యేసయ్య పాటలు వింటున్నారు. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే చెప్పాలి, సర్దుకుపోతున్నారు. మన ఇంట్లో అంత లేదు, తగ్గటంలో నువ్వు తగ్గవు, నేను తగ్గను, మనకు తగినటువంటి పిల్లలు వీరు. ఎలాగుంది ఈ రోజున కుటుంబాలు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే వాక్యం ఏంటి మాట్లాడుతూ తెలుసా? ద్వితీయోపదేశకాండం 6:6లోనే తండ్రులకు చెప్తున్నారు పిల్లల విషయంలో. చదవమ్మా. నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నటువంటి మాటలు ఎవరి హృదయంలో? తండ్రి హృదయంలో దేవుని యొక్క మాటలు ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని నువ్వు వారికి అభ్యసింపచేయాలి. ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. వయసు వచ్చినట్టునే పిల్లలకి మనం ఉప్మా బడికి ఇప్పుడు పిల్లలకి వెతకుతున్నటువంటి పిల్లలు కూడా గేమ్లు ఆడుతున్నటువంటి స్కూళ్ళలోకి అభ్యాసం చేస్తున్నారు. వీటితో పడడం లేదని ఒక 5-6 వేలు ఆ స్కూల్కి ఇచ్చి అక్కడ ఆడిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మీకు ఏదైతే చెప్తున్నానో మీ పిల్లలకి మీరు ఏం చేయాలి దానికి తెలుసా? చేయాలి. నీ పిల్లలతో నీ ఇంట నువ్వు కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి నువ్వు మాట్లాడాలి. 8 వరకు చదవండి. సూచనగా భాష్యం కట్టుకో, నీ చేతికి కట్టుకో. ఏది? చాలా మంది తండ్రుల్లో లేదు ఇది, లేదు ఇది వాక్యం లేదు. పిల్లల దగ్గర కూర్చుంటాం, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళకి ఎందుకు ఫోన్ చేశావు, వాళ్ళ ఇంటికి వెళ్ళావు, వీళ్ళింటికి వెళ్ళావు అని చెప్పేవా. కానీ ఎప్పుడైనా నీ కొడుకును పక్కన పెట్టి, నీ కూతురుని పక్కన పెట్టామా? మనం దేవుడిని నమ్ముకున్నావురా,
సినిమా పాటలు చూడకూడదమ్మా, ఫోన్లోని టీవీల్లోనే మనం సినిమాలు చూడకూడదమ్మా, అన్యుల్లాగా మన బట్టలు ఉండకూడదమ్మా అని ఎప్పుడు చెప్పావా? ఇంకొక విషయం ఏంటో తెలిసి, ఇప్పుడు ఎంత చిన్న బట్ట కొడితే అంత ఎక్కువ డబ్బులు ఇస్తున్నారండి. అమ్మో, ఎంత పొట్టి చేతులు ఉంటే అంత డబ్బులు ఇస్తున్నారు. ఒకప్పుడు బట్ట ఎక్కువ అయితే దాన్ని బట్టి కొలత తీసుకొని, అమ్మ ఎక్కువ వద్దమ్మా, పిల్లలు పట్టుకొని వెళ్ళండి, వాడు ఇంత ఉంటాడు, ఈమె ఎంత ఉంటారు, ఈవిడికి ఒక రేటు. ఇప్పుడు వీడికి ఎంత ఉన్న రేటు ఈ చిన్నపిల్లకు ఉన్నట్టు రేటు కడుతున్నారంటే అలా పుట్టుకుంటున్నారండి. డామేజ్ ఉన్నటువంటి బట్టలకి కొనేవారు కాదు. తగ్గించండి, డామేజ్ ఉంది దానికి, తెలుసా లేదా? మరి పట్టి ఏమన్నా 150 తగ్గిస్తాడని. ఏంటి చూడండి, డామేజ్ అయిపోయింది. ఈ రోజు డామేజ్ ఉంటే ఎంత డామేజ్లు ఉంటే బట్టకి ఇక్కడండి, ఇక్కడ చిరిగిపోయి డామేజ్ బట్టలకి విలువ ఎక్కువ వచ్చింది. బాబు ఏముంది డామేజ్ బట్టలు మీకు? ఏమ్మా, ఒక ఆవిడ వచ్చిందండి, ఇదిగో వెనకాతలు మొత్తం అంతా డామేజ్లా కుట్టమన్నది ఈవిడికి. ఈ చివరి వరకు బాహుబలి హ్యాండ్స్ అంటే ఇంకా అదే హ్యాండ్స్ ఏమో బాహుబలి, వెనకాలంతా మొత్తం అంతా బెజ్జాలే ఏంటి. ఆవిడ ఇంకొకటి డిజైనింగ్ లవ్ సింబల్ రావాలన్నది ఇంకా ఆవిడ. ఎక్కడ వీపు వెనకాతల లవ్ సింబల్ ఆవిడ వచ్చారు, అలా ఆయన పట్టుకుని వచ్చారండి. ఆవిడ వయసుకి ఈ జాకెట్కి ఏమైనా సంబంధం ఉంది? భర్త మాట అన్నారంటే ఎందుకంటే బతుకు. జాగ్రత్త పిల్లరా, నీ వస్త్రధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిగా. మా అమ్మగారే పొట్టి చేతులు బెజ్జాలు ఉన్నటువంటిది డామేజ్ అంతా కూడా వేసుకుంటుంది అనుకుంటా. వాళ్ళే వేస్తారు రేపు డామేజ్. క్రైస్తవ పిల్లలమైనటువంటి మనకు తగదది, లోకం వేసుకున్నప్పుడు మనకు సంబంధం లేదు. అది ఏమంటున్నాడు తెలిసి దేవుడు, నువ్వు పడుకున్నప్పుడు మాట్లాడాలి. ఏది మంచం మీదకి వెళ్తా కదా అక్కడ జ్ఞాపకం చేయాలి. మంచం మీద నుంచి లేచి బ్రష్ చేస్తుంటా కదా కూర్చొని పిల్లలతోటి, అప్పుడు జ్ఞాపకం చేయాలి. స్కూల్కి తీసుకెళ్తా కదా దారిలో, అక్కడ కూడా వారికి జ్ఞాపకం చేయాలి. దీంట్లో నుంచి వారు తప్పిపోకుండా బాలుడు నడవవలసిన త్రోవను నువ్వు వానికి బోధించు. ఏం చేయాలి? పిల్లలు నడవవలసిన రీతిలో వారికి ఏం చేయాలి తెలుసా? అలా మనం బోధలో పెంచితే వాడు పెరిగి పెద్ద అయినప్పుడు అంట ఆ బోధలో నుంచి తొలగిపోడంటండి. కాబట్టి తల్లిదండ్రులు యవన పిల్లలైనటువంటి వారిని ముందుకో కూర్చోబెట్టాలి, పరిచర్యలో ఉంచాలి. వాళ్ళకి మీరు పరిగెత్తాలి, వారిని పరిగెత్తించాలి పందెంలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటాడు, మన స్నేహముల యొక్క పిల్లల యొక్క స్నేహం యొక్క ప్రభావం ఎలాగుంటుందో తెలిసి పౌలు అన్నాడు, అవిశ్వాసులతో మీకు జోడెక్కడా, చీకటికి వెలుగుకి పొత్తెక్కడా. ఏటే బాబు అమ్మా చెప్తారా? అవిశ్వాసులతో, మన విశ్వాసమే కదా, విశ్వాసమే కాదు. డౌటా? చెప్పండి, అల్లెలు చెప్పండి. అంటే నాకు డౌట్ వస్తుంది, మీకు అర్థం అవుతుందా లేదా? లేక గుండెల్లో బల్లల్లో దిగిపోతుందా? మీకు దిగుతుందా? దిగనే. దేవునికి స్తోత్రం. వినండి అమ్మా, అవిశ్వాసులతో విశ్వాసికి చెప్పండి జోడెక్కడా. విశ్వాసమే కదా మనందరం కూడా. మన పిల్లల యొక్క స్నేహితులు ఎవరితో ఉన్నారు చెప్పాలి? విశ్వాసులతో ఉన్నారు. మీ పిల్లలు విశ్వాసులతో ఉన్నారు. సంఘంలోనే ఉంటున్నారా? సేవలోనే ఉంటున్నారా? వారికి గుడి బడి తప్ప ఇంకోటి తెలియకూడదు. చెప్పండి, గుడి బడి. దేవునికి మహిమ కలుగును కాదు. మీకు ఒకటి ఉంది, మీకు వ్యాపారము, ఉద్యోగము, ఇల్లు, గుడి. వాళ్ళకి రెండో ఉండాలి, బడి గుడి. బడి అది నేర్పించాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు పెరిగి పెద్ద అయినప్పుడంట ఏమవరంట?
ఎందుకు తెలియకపోతే తెలుసా? నోహోవు కాలంలో 40 దినాలు విస్తారంగా వర్షం పడిందండి. ఎలా పడింది? విస్తారముగా, తెరుపు లేనటువంటి వర్షం పడింది. ఆకాశం తూములిప్పబడింది. 40 రోజులు వర్షం పడితే ప్రచండ వర్షం అది. ఆ వర్షంలో మానవ జాతి అంతా కూడా, చెట్టులు మొక్కలు మొత్తం అంతా కూడా ఏమైందో తెలుసా? 150 దినాలు మునిగిపోయింది. ఎన్ని దినాలు? 40 దినాలు వర్షం పడితే 150 భూమి మీద నీరు నిలిచిపోయింది. ఏదైనా పెరగడానికి అవకాశం ఉందా? ఏదైనా అవకాశం ఉందా? అయితే పావురం వెళ్ళి ఒక ఒలీవ కొమ్మను, దేవునికి స్తోత్రం, ప్రపంచము తల్ల కింద అయినా నీ బిడ్డలు లోకములో పడిపోకుండా, లోకములో కలిసిపోకుండా ఇంకా మొక్క బ్రతికే ఉంటుంది పిల్లరా. ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు యొక్క ఆకు, ప్రైజ్ గాడ్, ఎందుకు కుళ్ళిపోలేదు? కుళ్ళిపోవాలి కదా, నాశనం అయిపోవాలి కదా. కారణం ఏంటో తెలుసా? ఒలీవ చెట్టు బహుకాలము కుళ్ళిపోకుండా స్థిరముగా ఉన్నటువంటి చెట్టు. నీ పిల్లలు ఎలాగ ఉండడానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? దేవుడు ఒలీవ మొక్కలాగా. ప్రపంచమంతా కూడా కుళ్ళిపోయింది, ప్రపంచమంతా మునిగిపోయింది, కానీ ఒలీవ ఆకేమో కుళ్ళిపోయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంత మాత్రమే కాదు పిల్లరా, దేవుని యొక్క మందిరములో పనిముట్టగా వాడబడినటువంటి ఒలీవ కర్ర, దేవుని మందిరములో పరిచర్య కింద వాడబడినటువంటి ఒలీవ మొక్క కర్ర. చూడండి ఒకసారి, 1 రాజుల గ్రంథం 6:23 వచనం. ముగిస్తున్నాను. 6:23 1 రాజుల గ్రంథము 6:23. పదేసి మూరల గల ఎత్తుగల 2 కెరూబులను ఎక్కడుంది? అది ఒలీవ కర్రతో. ఒలీవ కర్రది దేని చేయబడుతుంది తెలుసా? సేవలో వాడబడుతుంది. ఈ రోజున ఏది నీ పిల్లలు ఎక్కడ సేవలో ఉన్నారా? పరిచర్యలో ఉన్నారా? నేను అన్నాను వీరికి, రే మీరు చదువుల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, దేవుళ్ళో ఫెయిల్ అవ్వకూడదు. ఏంటి? చదువులో ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, దేవుడిలో ఫెయిల్ అయ్యావా నీ పతనం మొదలవుతుంది. ఈరోజు చదువు మీద చూపిస్తున్నటువంటి కొట్టేసి తీసుకెళ్తున్నారండి. నీ పిల్లలు గుడికి అలాగ ఎందుకు తీసుకురావటం లేదు అంటే సవక అయిపోయింది. ఇది సవక. ఆడ అక్కడ చెడిపోతే అప్పుడు, అయ్యా తీసుకెళ్ళిపోవా నా కొడుకు నీతోటి, ఆడు పాడైపోతాడు. వాడు చెడిపోతే, అయ్యా నీతో తీసుకెళ్ళి బాబు, ఒక అమ్మలాగన్నది. వాడు ఎక్కడ పడిపోతాడో తెలియదు. పడిపోతే ఎత్తుకొని రాలేము. పాస్టర్ గారితో వెళ్ళిపో, రోజు పాస్టర్ గారి దగ్గర ఉండు. నువ్వు ఆడు తిండి చూసి మేము చచ్చిపోతాం. 10 రోజులు తిండి ఒకేసారి తింటాడు. ఎక్కడ పడతాడో తెలియదు, ఎత్తుకొని రాలేము. అర్థమవుతుందా? ఆవిడ తీసుకొచ్చి అంటుంది ఆవిడ, బాబు అయ్యగారితో వెళ్ళి, మా అమ్మగారు నేను వెళ్ళి ప్రార్థన చేస్తా అమ్మ అంటుంది. అయ్యగారితో వెళ్ళిపోరా ఎక్కడికంటే అక్కడికే. ఒరు నీకు చదువు లేదు, సంధ్య లేదు, ఇంత తింటావు. ఇరా చదువు లేదు, సంధ్య లేదు, బైబిల్ తెలియదు, ఒక పాట రాదు, సేవను పాడు చేయడానికి తప్ప ఇంకేముంది? పిల్లరా,
నీ పిల్లలకు దేవుని కోసం పెంచితే, ఆయన గీసినటువంటి ఆ యొక్క గిరిలో గనక నీ పిల్లలను నువ్వు పెంచితే, ఆ బహుమానము ప్రపంచానికి దీవెనకరంగా అయిపోతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సూసన్న విసిలి అనబడినటువంటి ఒక తల్లి 17 మంది కొడుకులు పుట్టారు ఆమెకి. ఏంటే 17 మంది కొడుకులు. ప్రతి కొడుకు దగ్గర మోకరించి ప్రార్థన చేసేది. ప్రతి కొడుకు దగ్గర ప్రార్థన చేసేది మోకరించి, నా కొడుకు సేవలో పడబడాలి, నా పిల్లలు ప్రభువా నీ దగ్గర ఉండాలి, నీతో ఉండాలయ్యా అని ప్రార్థన చేస్తే, లాస్ట్ చివరి కొడుకు జాన్ వెస్లీ అయిన పేరు. ప్రపంచంలో గొప్ప సువార్థికుడు అయ్యాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏది నీ పిల్లల కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేసినటువంటి దినాలేది? చదువు 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 చదువే నేర్పించా కానీ నాయన బైబిల్ చదువు, బైబిల్ చదువు నాయన, ఒక 2 అధ్యాయం చదువు నాయన, నేను వింటాను చదువు నాయన అంటున్నావా? చదవమని నేను చెప్పటం లేదు. పిహెచ్డీలు చదవించండి, బీకామ్లు, ఎంఏలు, డిగ్రీలు. అమ్మా ఇంకొకటి ఉంది, టోపీ లా చేస్తూ ఇస్తారు చూసారా, అది కూడా చదివించండి. దీని ముందు అదంతా కూడా తల వంచవలసినదే. ఈ ప్రపంచ చదువులంతా కూడా అంత పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా ఈ రోజున ఏమయ్యారు తెలుసా? దీనికి దాసులయ్యారు. దీని ముందు సాష్టాంగం పడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక అధ్యాయం అని చదువున్నాను, చదువురా బాబు. ఒక అమ్మ, ఒక తల్లి గారు తన కొడుకు మిలిటరీలోకి ఉద్యోగం వచ్చేటప్పుడు కొడుకు చెప్పింది, నాన్నా నువ్వు వెళ్తున్నావు, బైబిల్ చదువు నాన్న, ఒక అధ్యాయం తీసి చదువు నాన్న అని బైబిల్ హౌస్కి వెళ్ళి బైబిల్ గ్రంథం తెచ్చాడు. జేబులు పెట్టుకున్నట్టు బైబిల్ కరెక్ట్గా జేబులు అమరిపోతుంది. బట్టల బ్యాగులు పెట్టింది. నాన్న నువ్వు వెళ్తున్నావు కానీ ఇది ఎప్పుడు కూడా నీతోటే ఉండాలి, నువ్వు రోజు చదవాలి అని తల్లి ప్రతిమలాడితే, ఆ తల్లి యొక్క మాటను కొట్టివేయక తనతో యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు, సరిహద్దుల్లో కాపలా కాచేటప్పుడు ఆయన జేబులు పెట్టుకుని వెళ్ళేవాడు. ఒక రోజున యుద్ధం జరిగింది, సడన్గా యుద్ధం జరిగింది. శత్రువులు తోటాలు వేస్తున్నప్పుడు తిన్నగొచ్చి ఆ బైబిల్ గ్రంథం మీద తగిలింది పిల్లలు. అది ఆ గుండె వెళ్ళి తిన్నగా వెళ్ళి, నా ప్రాణమా యెహోవాను సన్నతించము అనబడినటువంటి అధ్యాయానికి వచ్చి ఆగిందండి. ఏది ఈ రోజున? ఏది నీ పిల్లలకి ఏమనుకుంటున్నావు? బ్రాండెడ్ బట్టలు. నా పిల్లలు ఎడల బట్టలు వేస్తారు తెలుసా? ఇలా ఇది వేయాలి నువ్వు, అమ్మా ఇది తొడిగించాలి వాళ్ళకి. ఇది రక్షణ కవచము, ఇదంటే రక్షణ కవచము. దేవునికి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ గ్రంథం ఉండాలి. వ్యక్తిగతంగా బైబిల్ గ్రంథం వాళ్ళకి చదివించాలి. వ్యక్తిగతంగా వారు ప్రార్థన చేయడం నేర్పించాలి. వ్యక్తిగతంగా వారు దేవుడితో సహవాసం చేయడం నేర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా జాగ్రత్తగా ఉండండి. ఈ ఒలీవ కర్ర ఎక్కడ వాడబడింది? దేవుని మందిరములో. మీకు అర్థమవుతుందా? ఎలాగున్నారు? ఎవరితో స్నేహం? నెమ్మదిగా వారికి చెప్పి స్నేహం కట్ చేయాలి. దేవుడితో స్నేహం చేయరని ఆయన హానోకులాగా నువ్వు దేవుడితో స్నేహం చేస్తే నువ్వు మునిగిపోవు ఈ లోకంలో. ఏంటి అడవి ఒలివ చెట్లు ఏమవుతుందో తెలుసా? ఏం చేస్తుందో తెలుసా? తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాంటి దురలవాట్లు చేసుకున్నాడండి. అడవి ఒలివ చెట్లు లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులతో తిరిగాడు. ఆస్తినంతా కూడా పాడు చేసుకున్నాడు. డబ్బున్నంత వరకు కూడా ఆయన దగ్గరకు వచ్చి సలాం కొట్టారు స్నేహితులంతా కూడా. ఎప్పుడైతే అయిపోయారో ఎవరు చేరలేదు. ఎవరు రారు? డబ్బులకి ఉన్నటువంటి విలువ ఎంత తెలిసి ఎవరు రారు? డబ్బు ఉంటే కొండ మీద కోతి కూడా దిగి వస్తుంది.
ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీతో స్నేహం చేస్తారు. ఎప్పుడైతే అయిపోయిందో నీతో స్నేహం లేదు, ఏం లేదు.